హాయ్ హలో వెల్కమ్ టు శ్రీకెన్. ఎస్, తమ్నైల్ చూసారు కదా, ఈరోజు మనం ఆడికే పోతున్నాం. నువ్వు ఎవరో చెప్పావా మళ్ళీ? నేను చెప్పాలా? ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. నా పేరు గణేష్. కరోనా స్పెషల్ ఛాయ్ ఆర్డర్కి వచ్చినాం. చక్కగా రాదుగా తెలుగు. సో గణేష్ ఛాయ్ ఛాయ్ కాఫీ 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 పక్కనే టిఫిన్ సెంటర్ ఉంది, పోయి నేను కొంచెం తింటా. సో గణేష్ తర్వాత ఏం చేస్తాడు? తింటా వల్ల నువ్వు కూడా తింటాను అనుకుంటా. ఫేవరెట్ అయితే పూరి అవుపడుతుంది అక్కడ. సో పూరి స్టార్ట్ చేసిన తర్వాత చూద్దాం ఇంకా. ఓకే. ఫైనల్లీ మనం అనుకున్న ప్లేస్కి వచ్చేసినాం. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. సో చూద్దాం ఏమైద్దో. చూసిరు కదా, ఇవాళ మేము ర్యాప్లింగ్ చేయబోతున్నాం. ఎట్లా అనిపిస్తుంది వాళ్ళ? టూ మచ్ ఎక్సైటెడ్ అని అవ్వదని చెప్పాను. పలిగిపోతుంది చూసిన పక్కా, కానీ గుడ్, మంచిగా ఉంది చూస్తుంది. సో ఈ లొకేషన్ ఏంది ఎక్కడ అనేది మీకు ఆల్రెడీ చూసిర్రు. సో దీని గురించి ఇంకా డీటెయిల్స్ ఇన్ డీటెయిల్గా ఇస్తాం. ధీరా 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 నువ్వు కనిపించవద్దా సన్లైట్ ఇక్కడ? పడుతుందా నాకు? అదే పడతాయి. మామూలుగా లేదు. మేము అక్కడి నుంచి ఇక్కడ దాకా మేము అక్కడ పక్కన మెట్లున్నా పట్టించుకోకుండా మామూలుగా ఎక్కువ ఏంది తీటతో ఉరికొచ్చినాం అనమాట. సో దమ్ము వస్తుంది. అటు పోయి ఇంకా అట్లా మెట్లు ఎక్కుదాం. ఇంకా ఇప్పుడు మేము ఎక్కే మెట్లు ఏవైతున్నాయో అవి మామూలుగా మనం భువనగిరి కోటకి ఎక్కే మెట్లు. సో ఒకవేళ మీరు ర్యాప్లింగ్ కానీ క్లైంబింగ్ కానీ ఏమైనా చేస్తే మీకు ఫ్రీ అనమాట, ఎందుకంటే దానికి ఆల్రెడీ పే చేస్తారు కాబట్టి. సో అది భువనగిరి ఫోర్ట్ మాత్రం మామూలు కన్స్ట్రక్షన్ కాదు. అంటే అసలు ఈ లెక్కలు ఆ రోజులలో ఎట్లా కట్టిరో నాకు అర్థమవుతలేదు. మొత్తం ఈ గుట్టల మీదనే అసలు ఎట్లా బేస్ దొరికిందో ఇంత పెద్ద గోడలకి. ఎవరైనా అడ్వెంచరస్ ట్రెక్కింగ్ ఇలాంటివి కావాలంటే వీటికి వస్తే మాత్రం మామూలు ఉండదు. అండ్ ఇప్పుడు మనకు ఒక వ్యూ పాయింట్ వస్తుంది. భద్రం క్లాసీ క్లాసీ సూపర్. యాక్చువల్లీ అలానే చెరువు అది. చెరువు టైం 9 అవుతుంది, ఇంకా మనకు చంద్రుడు కనిపిస్తుండు. మంకీస్ కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి వీటితోటి. ఏంది సైడ్ గుడిస్తలు మాత్రం అంతే. ఇవి అక్కడ వీళ్ళు కొంచెం మనుషులకు ఫేవరే ఉన్నట్టున్నారు, లేకపోతే అసలు ఇగో చూడు పట్టించుకోవట్లే మనని. ఓ ఓ ఓ ఓ బెస్ట్ ఇది అసలు ప్రీ వెడ్డింగ్ అయితే.
నేను యాక్షన్ కెమెరా షూ లేస్ కట్టిన. అండ్ ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే సన్నివేశం. ఇప్పుడు చూడండి బ్రో ఎట్లా రావాలి కిందకి. అట్లా ఓకే. యా మొత్తం ఫైనల్లీ మనం మొత్తం ఫిక్స్ అయిపోయినాం. ఇక్కడ నుంచి ఇంక వెళ్ళిపోవాలి. సో ఇది మొత్తం గెటప్. ఇప్పుడు కొంచెం అయితే టెన్షన్గా ఉంది బ్రో. ఏం కాదు కదా. సో మొత్తం ఈ అన్నం మీద నా భారం అంతా. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇలాంటి హెల్మెట్ పెట్టుకుంటున్నా. ఎట్ ఏ టైం ఎంతమంది దిగొచ్చు బ్రో? ఎట్ ఏ టైం దిగొచ్చా 2-3? 5 మెంబర్స్. ఓకే. ఒక రోప్ తోటి ఒక్కరే ఇంకా. ఓకే. సో ప్రతిసారి కిందికి వెళ్ళిన ప్రతిసారి ఇంకా రోప్ పుల్లింగ్ పక్కా. ఓకే. సో కిందికి వెళ్తున్నా. ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ అనమాట. కిందికి వెళ్ళాక అసలు ఏంది అనేది మొత్తం చెప్తా. సో ఇప్పుడు మాత్రం చెప్పలేను, మొత్తం లోపల అట్లుంది. సో బాయ్. Knee straight, knee straight, knee straight. Yes. Yes. Lean back, lean back, lean back. More lean back. Yes. Good. Feet apart position. Yes. Knee straight, knees always straight. Yes. Good. Knee straight, knees, don't bend your knees. Yes, yes, lean back, body weight. Yes, 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 that's good. More lean back, upper body back. Yes. Knee straight. Yes, flat foot on the rock. Okay. Yes, go. Come on, Srikan. So how was your experience, man? ఎట్లుండే వస్తలే ఫేస్ వస్తలే నీ ఎక్స్ప్రెషన్ అవ్వదు. ఇట్రా ఇంక చెప్పు. నేను అసలు ఊహించలేదు. నేను ఫస్ట్ చూస్తే తక్కువనే కదా అనుకున్నా, 300 feet. అక్కడ నుంచి కిందకి చూస్తే గడగడ కింద వాళ్ళిద్దరు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు కదా, ఇద్దరు మంచి ఇచ్చిరా. మామూలు ధైర్యం కాదు వాళ్ళిద్దరే. ఇంకా మనకి ఇంకా వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ తోటి ఓకే.
బట్ మధ్యలో ఆగి అవన్నీ చూడటం మస్తు మజా వచ్చింది. అండ్ నాకు ఫస్ట్ చాలా తెలియదు, మెల్లమెల్లగా అన్నీ తెలుసుకున్నా. కానీ సూపర్ ఎక్స్పీరియన్స్ నిజంగా, ఇంకా నేను చెప్పలేను. కొంచెం చల్లబడ్డాక నీట్గా చెప్తా. కానీ మొత్తానికైతే ఏదో చిన్నపాటి విజయం సాధించిన ఫీలింగ్ ఉంది. అండ్ సో మొత్తానికి నా ఎక్స్పీరియన్స్ అది. సో అదంతా అయిపోయింది. ఇప్పుడు నేను ఎక్కడ దిగినో మళ్ళీ అక్కడికే వచ్చిన. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ బ్యాలెన్సింగ్ ఎట్లా దిగేటప్పుడు ఎట్లా చేయాలి, ఎక్కేటప్పుడు ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ నేర్పిస్తారు. Friends, when you start running, what you will do? You will go till there. Imagine if you are coming from there, you will jump. So keep it in mind. The only solution to this kind of imbalance is only you can sit down then and there. Suddenly lost balance, fallen. Okay. Try to arrest yourself with your both your hands. ఇప్పుడు ఏం చేస్తాం, లెఫ్ట్కి జరుగు. లెఫ్ట్ ఎట్లా జరగమని చెప్పాలి, ఇట్లా ఇట్లా సైడ్ వేస్ ఇట్లా. వెరీ గుడ్. 1 2 3 కమ్ ఆన్ షౌట్, ఐఎమ్ ఫాలింగ్. రాదు, ఫాలింగ్ రాదు, నేను చేస్తాను అంటున్నాను. ఇది లైవ్ డెమో. అంటే మీ ఫోర్స్ ఎక్కడ పెడతారు, రైట్? సో షూ ఉన్నప్పుడు అందుకే ఇక్కడ వరకు థమ్ ఫింగర్ రావాలి, ఆల్మోస్ట్ ఇట్లా అనమాట. ఇలా పెట్టినట్టే కదా ఇంకా అంతే. ఇమాజిన్ షూ ఇట్లా ఉంది, ఇప్పుడు ఇట్లా ఉంది షూ. ఇమాజిన్ దీనికి షూ ఉంది అనుకోండి, ఇంత చిన్నది, సో ఆల్మోస్ట్ లేదు అసలు ఇక్కడ. ఓకే, దీని పర్పస్ అది. మీ నార్మల్ షూకి దీనికి డిఫరెన్స్ అర్థమైందా? అది కొంచెం కంఫర్ట్ లెవెల్ ఉంటుంది కదా. కంఫర్ట్ కాదు, దాని పర్పస్ అంటున్నాను నేను. అది దిగేప్పుడు ఎలా ఉంది? సో ఈ ఆర్సిఎస్ ఏంది అనేది మొత్తం క్లియర్గా మనం కనుక్కుందాం. సో దీనివల్ల మీరు కూడా ఒకవేళ వస్తే ఇది క్లియర్గా ఉంటుంది అనమాట ఈ వీడియో. సో ఇప్పుడు పోయి ఆ మేనేజ్మెంట్తో మాట్లాడదాం. క్లైంబింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకవేళ ఇక్కడ రాక్ క్లైంబింగ్ కోర్సెస్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అనుకోండి, దానికి ఇచ్చే సలహా ఏంటంటే ట్రైనింగ్కి అప్లై చేసే ముందు కానీ, ట్రైనింగ్ డేట్స్ మినిమం 15 days ముందు కానీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఫిట్నెస్. ఇక్కడ వచ్చే ముందు యూ షుడ్ హ్యావ్ మినిమమ్ ఫిట్నెస్ ఆఫ్ అరౌండ్ 5 km ఆఫ్ రన్నింగ్, ఆర్ అట్లీస్ట్ half an hour ఆఫ్ జాగింగ్, ఆర్ అట్లీస్ట్ if not jogging, you should be doing a brisk walk or some stretching exercises or breathing exercises, some kind of that kind of thing అన్నమాట. ఒకవేళ ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలంటే మా దగ్గర నుంచి ఫస్ట్ లెవెల్లో లెవెల్ 1 కోర్స్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ 2 day కోర్స్. దాంట్లో మేము బేసిక్స్ ఆఫ్ రాక్ క్లైంబింగ్ అండ్ బోల్డరింగ్ అండ్ ర్యాప్లింగ్ అట్లాంటి యాక్టివిటీస్ గురించి మేము ఒక నాలెడ్జ్ ఇస్తామన్నమాట. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దట్ 2 day కోర్స్, ఇఫ్ సంబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు డూ ఫర్దర్, వాళ్ళకి మా దగ్గర లెవెల్ 2 కోర్స్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్మీడియట్ కోర్స్ అంటాం మేము. సో దాంట్లో కొంచెం అడ్వాన్స్ టెక్నిక్స్ కానీ ఇన్ డెప్త్ కొంచెం నాలెడ్జ్ ఇస్తామన్నమాట. బికాస్ లెవెల్ 1 కోర్స్లో ఓన్లీ కొంచెం ఓరియంటేషన్ కైండ్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. అది అంత డెప్త్లో మేము అంత చెప్పము. 2 days ఇంకొకటి దానికి అంత సఫిషియంట్ టైం కూడా కాదు. సో లెవెల్ 2 కోర్స్ 3 days కోర్స్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ఇంటర్మీడియట్ కోర్స్. దాంట్లో కొంచెం ఇన్ డెప్త్ నాలెడ్జ్ అది ఇస్తామన్నమాట. అది లెవెల్ 2 కోర్స్ ఈజ్ గ్రేడింగ్ కోర్స్ అనమాట. దాంట్లో ఒకవేళ మీకు ఏ గ్రేడ్ వస్తేనే ఇక్కడ మీరు లెవెల్ 3 కోర్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. సో ఒకవేళ లెవెల్ 3 కోర్స్ చేయాలంటే యూ హ్యావ్ టు గెట్ ఏ గ్రేడ్ ఇన్ దట్ లెవెల్ 2 కోర్స్. లెవెల్ 3 కోర్స్ ఈజ్ లైక్ అడ్వాన్స్ రాక్ క్లైంబింగ్ ట్రైనింగ్ అనమాట. దాంట్లో చాలా చాలా డీప్లో ఉంటాయి అన్నమాట కోర్సెస్. ట్రైనింగ్ థియరటికల్ పార్ట్ కానీ ప్రాక్టికల్ పార్ట్ కానీ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇస్తాము. అడ్వాన్స్ కోర్సెస్ వచ్చేసి బోల్టింగ్ కానీ, యాంకరింగ్ కానీ, లీడ్ క్లైంబింగ్ అట్లాంటి ఇన్ డీటెయిల్ క్లైంబింగ్ నేర్పిస్తాం అన్నమాట. సో దాని తర్వాత ఇఫ్ సంబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు గో ఫర్దర్, if somebody wants to do mountaineering and all, we'll guide them for further training and further courses అన్నమాట. లెవెల్ 3 ఎన్ని డేస్ ఉంటుంది సార్? లెవెల్ 3 కూడా 3 day కోర్స్. 3 day. ఓకే ఓకే. టైమింగ్స్ అదంతా? టైమింగ్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ 8:30 to 4:30 ఉంటుంది. ఓకే. సో ఇన్ కేస్
ఎక్కువ మంది ఉంటే ఇట్ మే ఎక్స్టెండ్ అప్ టు 5:30 ఆల్సో, బట్ ద ఫిక్స్ టైమింగ్ ఇస్ 8:30 to 4:30. అంటే ప్రతిరోజు ఓపెన్ ఉంటుందా? ఆల్ ఎవ్రీ డే ఈజ్ ఓపెన్, ఓకే. అండ్ సాటర్డే సండే ఇట్స్ కార్పొరేట్స్ అండ్ కాలేజ్ వాళ్ళకి ర్యాప్లింగ్, స్పెషల్ ర్యాప్లింగ్ 300 feet ర్యాప్లింగ్ యాక్టివిటీ ఉంటుంది. ఓకే. వీక్ డేస్లో నార్మల్గా అన్ని కోర్సెస్ జరుగుతూనే ఉంటాయి. వీక్ డేస్లో కూడా ర్యాప్లింగ్ జరుగుతుంది సార్? ఇట్ డిపెండ్స్ ఆన్ ఎంక్వైరీ అనమాట. ఇఫ్ సంబడి వాంట్స్ టు డూ ఇట్ ఇన్ వీక్ డేస్, ఓకే, వీ విల్ ప్రొవైడ్ ర్యాప్లింగ్ ఇన్ వీక్ డేస్ ఆల్సో. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ. వాళ్ళు బాగా సేఫ్టీ కూడా ఇస్తారు. సో భయపడడానికి ఏం లేదు. నా హెవీ వెయిట్ వల్ల నేను కొంచెం భయపడ్డా. లేదు, చాలా మంది చేస్తున్నారు ఆడ. ఇట్స్ వెరీ ఈజీ బట్ మస్ట్ ట్రై. Okay. అండ్ ఆల్సో మై ఫిన్ ఫీడర్స్. అరే అందరు సబ్స్క్రైబ్ చేయండి రా ఛానల్కి. ఫిన్ ఫీడ్ పబ్లిక్. ఓకే, మొత్తం గని వాళ్ళ గ్రూప్ మొత్తం గుద్దాలంటే సబ్స్క్రైబ్ బటన్ని గుద్దితే మాకు రావాలి అప్పుడు. ఫైనల్లీ రాక్ క్లైంబింగ్ స్కూల్కి టాటా చెప్పే టైం వచ్చేసింది. అండ్ ఇంత మంచి ప్రఖ్యాతగాంచిన స్కూల్కి నేను రావడం అండ్ ఇక్కడ నేను ర్యాపెలింగ్ చేయడం మాత్రం మంచి ఎక్స్పీరియన్స్ నాకు. డెఫినెట్గా సూపర్ ఎక్స్పీరియన్స్. పూర్ణ అండ్ ఆనంద్ వాళ్ళు కూడా ఇక్కడనే ట్రైన్ అయ్యారంటే సో చాలా ప్రౌడ్ మూమెంట్. ఈ మధ్య ఏందో అందరినీ జర బాగా కలుస్తున్నా అండ్ మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో డెఫినెట్గా మీకు కూడా మంచి ఎక్స్పీరియన్స్ అయింది అనుకుంటున్నా. అండ్ నేను డెఫినెట్గా ఇది మాత్రం పక్కా రికమెండ్ చేస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అస్.